హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు నేను లాంగ్ జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో నాకు పల్లెటూర్లు కనిపించాయి అన్నమాట. నేను చిన్నప్పుడు చూసిన పల్లెటూర్లు ఇప్పుడు చూస్తున్న పల్లెటూర్లకి కొంచెమే తేడా ఉంది, పెద్ద డిఫరెంట్ అయితే లేదు. ఆ తేడా ఏంటో నేను చెప్తాను. మనం చిన్నప్పుడు పల్లెటూర్లలో ఉన్నప్పుడు ఇలాంటి రోడ్ కనిపించేది అసలు. చూడండి, డాంబర్ రోడ్, అది కూడా. ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు, ఇక్కడెక్కడ ఎక్కువగా ఇల్లు లేవు, అన్ని పల్లెటూర్లే ఉన్నాయి. దూరం దూరం వరకు అన్ని పొలాలే. ఇల్లులు కూడా పెద్దగా ఏం కట్టినవి లేవు, నార్మల్గా ఉన్నాయి. కొన్ని ఇల్లులు అయితే చాలా మంచిగా కట్టినవి ఉన్నాయి అన్నమాట. ఈ రోడ్ని చూసి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీని చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. ఊరు పల్లెటూరు అయినా రోడ్లు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని రోడ్లలో పని జరుగుతుంది. ఇక్కడ అన్ని పొలాలే ఉన్నాయి చూడండి. పొలానికి దగ్గరలోనే ఇంత మంచి రోడ్డు నేను అసలు మా చిన్నప్పుడు ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ పల్లెటూరులో పొలాలకి దగ్గరగా ఇంత మంచి రోడ్ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను మీకు కూడా చూపిద్దాము అనేసి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి, ఈ చేనుకి పక్కలో ఇవన్నీ చెట్లు ఉన్నాయి కదా, అవతల సైడ్ అన్ని పొలాలే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం రోడ్డు మీద పని జరుగుతుంది. రోడ్లలో మధ్యలో ఇలా పని జరుగుతుందన్నమాట. ఇది ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ రోడ్ అనేది చూడండి ఎంత స్ట్రెయిట్గా ఉంది. అసలు మీ చూపు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు మొత్తం స్ట్రెయిట్గా కనిపిస్తుంది అనమాట. మధ్యలో టర్నింగ్ పాయింట్స్ కానీ, ఇట్లా వంపులు తిరగడం కానీ, వంకర తింకర ఏం లేదు, స్ట్రెయిట్గా ఉందన్నమాట అసలు రోడ్ అంతా. ఇక్కడ పొలాలలో కూడా మొత్తం ఎల్లో కలరే పండించారు. ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం పండించారు అనేది. ఇక్కడంతా అడవిలాగానే ఉంది, కానీ మధ్యలో మంచిగా చూస్తే ఇల్లులు కనిపిస్తాయి అన్నమాట. వీళ్ళు చాలా అదృష్టవంతులు, మంచి గాలిని పీల్చుకుంటున్నారు. ఎలాంటి పొల్యూషన్ అనేది ఇక్కడ లేదు. చూడు, గడ్డి మోపులు, పెంకుటిల్లు, ఇంటి ముందు ఇంత ప్లేసు, పక్కన పొలము, మొత్తం గ్రీన్ ఎల్లో కలరు. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో అసలు. పక్కన అవేంటి కొబ్బరి బొండల చెట్లు అనమాట. ఇక్కడ కూడా చూడండి ఇల్లు ఉంది, ఆ ఇంటి చుట్టంతా చెట్లు, మంచి గాలిని పీల్చుకుంటున్నారు అసలు వీళ్ళు. ఇక్కడ ఎంత పొల్యూషన్ అనేది అస్సలు లేదు అసలు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే సిటీకి రావాలి అనేసి ఉంటుంది. చూడండి, ఇల్లు ఉంది, ఇంటి చుట్టూ అన్ని చెట్లే. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది, దాని పక్కన మొత్తం చేను, గ్రీన్ కలర్ చేను. ఇంత అదృష్టం అసలు ఎవరికి ఉంటుంది? చూడండి, ఎక్కడ వరకు చూసి అక్కడ అంతా పొలము, గ్రీన్ ఎల్లో కలర్. నాకైతే చాలా మంచిగా అనిపించింది అసలు. వీళ్ళకేమో సిటీలో వచ్చి బ్రతకాలి అని ఉంటుంది, సిటీలో ఉన్న వాళ్ళకేమో పల్లెటూర్లలో వెళ్ళేసేసి ఉండాలి అని అనిపిస్తుంది. మనం అనుకుంటాము పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని మనం అనుకుంటాము. పల్లెటూరు వాళ్ళు అనుకుంటారు సిటీలో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి. కానీ ఉన్న దాంట్లో ఎవరు సంతృప్తి అనేది చెందరు. నాకైతే పల్లెటూర్లు చాలా మంచిగా అనిపించినాయి. మధ్యలో మేము ఒక దగ్గర పొలం దగ్గర ఆపేసేసి అక్కడ అన్నం తిన్నాము. వీడియో షూట్ చేద్దాము అనేసరికి నా మొబైల్లో ఛార్జింగే లేకుండే. మళ్ళీ మొబైల్ని ఛార్జింగ్ చేసుకుని మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ పల్లెటూర్లలో కూడా చాలా మటుకి ఫెసిలిటీస్ అనేవి లేవు, కానీ ఈ రోడ్ అయితే చాలా మంచిగా ఉంది. నాకు ఈ రోడ్ అయితే చాలా నచ్చింది అసలు. పొలాల పక్కనే రోడ్ ఉందన్నమాట. నేను చిన్నప్పుడు అయితే అసలు ఈ రోడ్ని చూడలేదన్నమాట. చాలా దూరం వరకు అసలు రోడ్లే ఉండేటివి కావు, అన్ని మట్టి రోడ్లే అనమాట. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్తాం కదా, అప్పుడు మనము చాలా పాజిటివ్గా వెళ్తాం అనమాట, చాలా యాక్టివ్గా వెళ్తాము. కానీ తిరిగి వచ్చేటప్పుడు నెగటివ్ని పట్టుకొని వస్తాము. అవేంటో తెలుసా? వెళ్ళేటప్పుడు మనం అనుకుంటాము మంచిగా నేను అక్కడ వెళ్ళేసేసి దర్శనం చేసుకుంటాను, మళ్ళీ భోజనం చేస్తాను, మనం అక్కడ పక్కన రూమ్ తీసుకుందాము, ఇలాంటి అన్నీ పాజిటివ్గా అనుకుంటాం. తిరిగి వచ్చేటప్పుడేమో అక్కడ ఏం బాగాలేవు, నీళ్ళు బాగలేవు, అక్కడంతా మురికిగా ఉండే, పక్కనే చెత్త ఉంది, ఇలాంటి నెగిటివ్ని ఎందుకు పట్టుకోరావడం చెప్పండి? వెయ్యిల కొద్దీ జనాలు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు, స్నానాలు చేస్తారు. అందరి మైండ్ ఒకేలా ఉండదు కదా. నేను ఒక్క ఆమె చేంజ్ అయితే ఈ దేశం ఏం బాగుపడదు అనేసి ఎవ్వరు అనుకోదు. సరే, మన సైడ్ నుండి మనం బెస్ట్ ఇద్దాము, అవతల వాళ్ళు మారితే సరే, ఒకసారి చెప్పి చూడండి, వింటే సరే, లేదు అంటే వాడి కర్మ మీద వాడిని వదిలేసేయండి. ఈ వీడియో నాకు అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. తీర్థయాత్రల దగ్గర వెయ్యిల కొద్ది, లక్షల కొద్ది మంది వస్తూ ఉంటారు. అందరి మైండ్ ఒకటేలా ఉండదు. కొందరికి చెప్తేనేమో వింటారు, కొందరేమో గొడవకు వచ్చేస్తారు. సరే, ఏదేమైనా మన సైడ్ నుండి అయితే మనం ఎలాంటి తప్పులు చేయకుండా చూడడానికి జాగ్రత్త పడాలంతే. ఇప్పుడు మహాకుంభలో
చాలామంది అసలు ఎలా అంటే నదిలలో పువ్వులు వేయకండి, ప్లాస్టిక్ వేయకండి అని అంటే ఎవ్వరు వినట్లేరు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలాగే దాంట్లో పువ్వులు వేయడము, ప్లాస్టిక్ వేసేయడము, వేసుకున్న బట్టలు అక్కడే వదిలేసి రావడము, ఇంకేదేదో మొత్తం చేసేస్తున్నారనమాట. అలా మీరు కూడా చెయ్యకండి. వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా చెత్త వేసేది ఉంటే ఒక దగ్గర చెత్త వేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేసి దాన్ని మురికిగా చేయకండి. ఎప్పుడైనా ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ప్లస్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జనాలు ఉన్న దగ్గర వెళ్ళకండి. ఒకరిని ఒకరు తోసుకోవడంలో మీరు ఒక్కసారి కింద పడిపోయారనుకోండి, మిమ్మల్ని జనాలు తొక్కేసుకుంటూ వెళ్తారే తప్ప మిమ్మల్ని లేపడానికి కూడా ప్రయత్నించరు. సో చిన్నపిల్లలు, ఏజ్ పెద్దగా ఉన్నవాళ్ళు లేట్ అయినా పర్వాలేదు, కొంచెం ఆగేసేసి మెల్లగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎక్కువగా జనాలు ఉన్న చోట చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని తీసుకొని మీరు వెళ్తే మీ రిస్క్ మీద వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మహాకుంభులు మీరు చూసే ఉంటారు. తొక్కులాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నమాట. ట్రైన్తో వెళ్తే టికెట్లు దొరకట్లేవని 4 వీలర్తో వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత 15 కిలోమీటర్ల దూరంలో హారన్ల సౌండు, ట్రాఫిక్ని చూసిన తర్వాత హెడేక్ వచ్చేసిందనమాట. ఇంటి నుండి మేము హెడేక్ ట్యాబ్లెట్లు ప్లస్ జలుబు ట్యాబ్లెట్ ప్లస్ జ్వరం ట్యాబ్లెట్ తీసుకున్నందుకు సరిపోయింది. అక్కడ వీడియో షూట్ చేయడానికి అస్సలు వీలు కాలేదు. ఒకటి అలసిపోయి ఉండే, ఇంకోటి అక్కడ జనాలు క్రౌడ్ అసలు ఎంత తెలుసా, అసలు కాలు తీసి కాలు పెట్టాలంటే కూడా అసలు ప్లేస్ లేదనమాట అక్కడ. ఎలాగో అలా మేము తొందరగా స్నానం చేసేసి బయటికి వచ్చేసాము. కింద మనల్ని మన లగేజ్ని కాపాడుకోవడానికే సరిపోతుంది. చాలామంది జనాలు ఉన్నారు. ఆ జనాలలో మొబైల్ ఎక్కడ కింద పడిపోతుందో అనేసి నేను వీడియో షూట్ చేయలేదు. బ్రిడ్జ్ పైకి వచ్చిన తర్వాత చాలా మంచిగా కనిపించింది. ఇక్కడ రష్ లేదు. సో ఒక 2-3 మినిట్స్ వీడియో నేను ఇక్కడ షూట్ చేసుకున్నాను. చూడండి, పైనుండి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ కిందికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ట్రైన్ టికెట్ గురించి కూడా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీకు ట్రైన్ టికెట్ 10 గంటల తర్వాత స్టార్ట్ అయిపోతుంది. అక్కడ యాప్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, అందులో టికెట్లు ఉన్నాయా లేవా అనేది ఇక్కడ మహాకుంభలోనే తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, పైనుండి చూస్తుంటే జనాలు ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. ఈ చివరన అయితే అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదనమాట, అంత జనాలు ఉన్నారు. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ టెంటులు అనేటివి వేసి ఉన్నాయి. ప్రతి టెంటులో ప్రతి మనిషి ఉన్నారనమాట. కింది నుండి నేను అసలు వీడియో షూట్ చేయలేదు, కానీ పైకి వచ్చిన తర్వాత నాకు ఎందుకో వీడియో షూట్ చేయాలనిపించింది. ఇదంతా చూసిన తర్వాత చూడడానికి చాలా బాగుంది కదా, కానీ కింద మాత్రం అంతే గందరగోళంగా ఉందన్నమాట. గందరగోళంగా అని అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు కదా, అంతే తప్ప వేరే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఫెసిలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది ఇక్కడ. మీరు ఒకవేళ ఇంటి నుండి కూడా టెంట్ తీసుకుని వెళ్ళిరనుకోండి, అక్కడ వేసుకోవచ్చు అనమాట. చూడండి, జనాలు అసలు చీమల్లాగా కనిపిస్తున్నారు. వీలైనంత వరకు నేను మిమ్మల్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. నాకు అసలు ఓపిక అనేది లేదు. అయినా ఒక 2-3 మినిట్స్ వీడియో షూట్ చేసుకుందాము. పైకి వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది ఇదంతా చూసిన తర్వాత. అందుకనేసేసి జస్ట్ అలా వీడియోని షూట్ చేసుకొని ఒక తిప్పేద్దాం కెమెరా మీ అనేసిగా తిప్పేస్తున్నాను అనమాట. చూడండి, ప్రతి టెంట్లో ప్రతి మనిషి ఉన్నారనమాట. ఎక్కడ వరకు అయితే మనం చూడగలుగుతామో అక్కడ వరకు టెంట్లు ఉన్నాయి. ఫెసిలిటీ బాగానే ఉంది ఇక్కడ. ఫెసిలిటీ ఏం లేదని కాదు, ఎవరో కొందరు ఉంటారు కదా గందరగోళం చేసేవాళ్ళు, వాళ్ళే తప్ప వేరే ఏం లేవు. మీకు వెళ్ళే దారి తెలిస్తే మాత్రం ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. దారి తెలియదు కాబట్టి మీరు నడవడము, చేయడము, అక్కడ ఇక్కడ తిరగడం వల్ల, అలసిపోవడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఎవరికైతే దారి తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు స్ట్రైట్గా డైరెక్ట్గా అక్కడ వెళ్ళేసేసి అన్నీ చేసేసుకొని వచ్చేయడం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇంటి నుండి తీసుకెళ్ళిన టెంట్ ఇక్కడ వేసేసుకొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కూడా మీరు అన్నం వండుకొని కూడా తినొచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెము ఎక్కువగా రష్ లేదు ఇటు సైడు. ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందనేది నేను ముందు చూపిస్తాను. అది కూడా నేను జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వీడియో తిప్పేసాను అనమాట. చూడ్డానికి ఇంత అందంగా కనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మన వంతు నుండి, మన సైడు నుండి మనము
వీలైనంత వరకి చెత్త చెదారం వేయకుండా ట్రై చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం కింద రష్ ఉండడం వల్ల ఇబ్బంది అయ్యింది. ఇంకోటి ఏంటంటే దారి తెలియనందువల్ల అక్కడ ఇక్కడ తిరగడం వల్ల చాలా లోపలికి నడిచి రావడం వల్ల కూడా కాళ్ళు అనేటివి నొప్పులేసినాయి అనమాట. పార్కింగ్ అనేది మీరు ముందే చేసేయాలి. అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత కూడా ఒక 5 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ రావాలన్నమాట. అందువల్ల నాకు ఇబ్బంది అయిపోయిందే తప్ప ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. ఇంత జనాలని కంట్రోల్ చేయాలంటే అంత మాత్రం నడిచి రావాల్సిందే కదా. నడిచొస్తే జనాలు అలసిపోతారు, మధ్యలో ఆగిపోతారు. కాబట్టి కొంచెము అక్కడ మనకి స్పేస్ అనేది దొరుకుతుంది అన్నమాట వేరే వాళ్ళకి. మనం డైరెక్ట్గా ఫెసిలిటీ ఇచ్చేసామనుకోండి, ఇక్కడ వరకు మీరు వెహికల్ అని తీసుకొచ్చే ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా జనాలు ఎక్కువగా అయిపోతారు. అందుకనేసేసి ఈ జనాల్ని కంట్రోల్ చేయడం గురించి ఆ స్పేస్ అనేది వీళ్ళు పెట్టిదేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. మేము ఇటు సైడ్ వచ్చేసేసి ఒక 5 to 6 అవర్స్ వరకు ఇక్కడ మేము ఉన్నామన్నమాట. ఇక్కడ కూర్చున్నాం, ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ఇక్కడ ఎక్కువ జనాలు కూడా లేరు కాబట్టి సో మంచిగా అనిపించింది. తర్వాత చీకటి అవుతుంటే మళ్ళీ చలి ప్లస్ ఇంకా ఎక్కువగా రష్ అయిపోతుంది అనేసి మేము అక్కడ నుండి వచ్చేసినాం అనమాట. తొందరగా వచ్చేసేసి పైకి వచ్చేసి మళ్ళీ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తున్నాం అనమాట. మేము ఎంతైతే నడుచుకుంటూ వచ్చినామో మళ్ళీ తిరిగి అంతే నడుచుకుంటూ బయటికి వెళ్ళాల్సిందనమాట. సో అందుకనేసి తొందరగా మేము బయటికి వచ్చేసామన్నమాట. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. అసలు చాలా చిన్నగా కనిపిస్తున్నారు కదా. చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇది పైకి ఉందన్నమాట. మొబైల్ని నేను ఒక్కసారి ఛార్జింగ్ చేసుకున్నాను. మళ్ళీ ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేకుండే ఇక్కడ చాలా ఘోరమైన సౌండ్లు వస్తున్నాయి. నాకే ఇలాగ అనిపించేసేసి మ్యూట్ చేసేసాను అనమాట. నా మొబైల్లో ఛార్జింగ్ కూడా చాలా తక్కువగా ఉండే అనమాట. అందుకనేసి వీడియో కూడా నేను చాలా తక్కువ షూట్ చేశాను. చూడండి ట్రాఫిక్ అసలు. ఈ ట్రాఫిక్ గురించే మేము తొందరగా చేసుకొని వస్తున్నాం. ఆయన అప్పటికే ట్రాఫిక్ చాలా ఉందన్నమాట. ఈ ట్రాఫిక్ చూసిన తర్వాత మాకెలా అనిపించిందంటే, ఓరి దేవుడా మళ్ళీ ఈ ట్రాఫిక్లో నుండి బయటికి ఎలా వెళ్తామా అన్నట్టుగా అనిపించింది అసలు. వెహికల్ నడిపించే వాళ్ళకి ఒక్కొక్క సెకండ్కి బ్రేక్ వేయాలి, ఒక్కొక్క సెకండ్కి బ్రేక్ వేయాలి. అసలు విరక్తిగా అనిపించేస్తుంది తెలుసా. వెహికల్ స్మూత్గా నడిపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది. జస్ట్ ఒక్కొక్క సెకండ్ గురించి బ్రేక్ వేయాలి అని అంటే వెహికల్ నడిపించే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మేము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఈ బ్రిడ్జ్ నుండి మళ్ళీ ఎంతైతే నడుచుకుంటూ వచ్చామో మళ్ళీ తిరిగి అంతే నడుచుకుంటూ కిందికి వెళ్ళాలన్నమాట. మొబైల్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది. ఎప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుందో తెలియదు. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియో షూట్ చేసినందుకు మీకు వీడియో కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసేయండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు తొందరగా నోటిఫికేషన్ అందుతుంది.